హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ అనేది అబౌవ్ 40% ఉన్న స్టాక్స్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గ్రోత్ అనేది అబౌవ్ 80% అండ్ లేటెస్ట్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది 60% అబౌవ్ ఉన్న స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. సో దానికోసం నేను స్క్రీనర్ యూజ్ చేసి క్వరీ అనేది రాసుకున్నాను అనమాట. క్వరీలో ఫస్ట్ గా ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ సేల్స్ గ్రోత్ అనేది అబౌవ్ 40% ఉండాలి. అలాగే క్వార్టర్లీ ప్రాఫిట్ గ్రోత్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 80% ఉండాలి అండ్ నెట్ ప్రాఫిట్ లేటెస్ట్ క్వార్టర్ అనేది 60% ఉండాలి అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది అబౌవ్ 10 ఉండాలన్నమాట. డెట్ టు ఈక్విటీ అనేది 0.5 కంటే తక్కువగా ఉండాలి డెట్ లెవెల్స్ అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది లెస్ దెన్ 15 ఉండాలి అండ్ రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది అబౌవ్ 15% ఉన్న స్టాక్స్ అనేవి నాకు కావాలనుకుంటున్నానండి. సో దానికోసం నేను ఏంటంటే స్క్రీనర్ లో టోటల్ గా ఈ క్వరీ అనేది రాసుకున్నాను అనమాట. ఈ క్వరీని రన్ చేశాక నాకు రిజల్ట్ గా ఓన్లీ 8 స్టాక్స్ మాత్రమే వచ్చాయండి. అందులో మెయిన్ గా మనం చూస్తే ఆంథమ్ ఇన్వెస్ట్మెంట్స్, శక్తి పంప్స్, శార్దుల్ సెక్యూరిటీస్, దౌలత్ ఆల్గోటెక్, బిఎస్సి, సింఫనీ, ఒబెరాయ్ రియల్టీ అండ్ సండూర్ మ్యాంగనీస్ ఉన్నాయన్నమాట. సో ఆంథమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి వచ్చేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 27,594 క్రోర్స్ ఉందండి. ఆర్ఓసి అబౌవ్ 15% అని చెప్పాను కదా. సో కంపెనీది 40.6% ఉంది అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అబౌవ్ 10% అండ్ ఇది 44% ఉందన్నమాట. అండ్ కంపెనీకి మీరు డెట్ టు ఈక్విటీ కనుక చూస్తే 0.5 లెవెల్స్ కంటే తక్కువగా ఉండాలని పెట్టాను కాబట్టి డెట్ టు ఈక్విటీ మీరు చూస్తే 0.04% మాత్రమే ఉందన్నమాట డెట్ టు ఈక్విటీ. అండ్ మీరు కనుక చూస్తే కంపెనీ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది పోస్ట్ చేసిందండి. 5 ఇయర్స్ సిఏజిఆర్ కనుక మీరు చూస్తే 140% అన్నమాట. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 3 ఇయర్స్ కనుక యావరేజ్ చూస్తే 32% ఉందండి. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2023 లో జస్ట్ 61 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిన ఈ కంపెనీ జూన్ 2024 కి 1412 క్రోర్స్ సేల్స్ అనేది పోస్ట్ చేసింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 94% నుంచి 89% కి తగ్గింది అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 33 క్రోర్స్ నుంచి 1093 క్రోర్స్ పోస్ట్ చేయడం జరిగిందండి. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74.95% ఉందండి అండ్ లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి కూడా ప్రమోటర్ స్టేక్ అనేది ఈ కంపెనీలో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఎఫ్ఐ స్టేక్ అనేది 7.23% ఉంది, పబ్లిక్ స్టేక్ 17.82% ఉంది. అండ్ నెక్స్ట్ శక్తి పంప్స్ కనుక చూస్తే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,602 క్రోర్స్ ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి అబౌవ్ 15% ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ అబౌవ్ 10% ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ టు ఈక్విటీ కనుక చూస్తే 0.11 మాత్రమే ఉంది అండ్ కంపెనీ 5 ఇయర్స్ సిఏజిఆర్ ప్రాఫిట్ గ్రోత్ అనేది 25.7% ఉందండి. అండ్ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2023 లో 113 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిన ఈ కంపెనీ జూన్ 2024 లో 568 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే జూన్ 2023 లో జస్ట్ 1 క్రోర్ మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిన ఈ కంపెనీ జూన్ 2024 కి 93 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ శార్దుల్ సెక్యూరిటీస్ లిమిటెడ్. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 726 క్రోర్స్ ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 28.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.4% ఉందన్నమాట. అండ్ డెట్ టు ఈక్విటీ కనుక చూస్తే జస్ట్ 0.01, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట ఇది. అండ్ మీరు మోర్ ఓవర్ ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే 575 రూపీస్ ఉంటే కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, 415 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీ ప్రాఫిట్ గ్రోత్ 5 ఇయర్స్ సిఏజిఆర్ కనుక చూస్తే 202% ఉందండి. అండ్ రీసెంట్లీ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే జూన్ 2023 లో 30 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిన ఈ కంపెనీ జూన్ 2024 లో 140 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 23 క్రోర్స్ నుంచి 114 క్రోర్స్ కి పెరగడం జరిగిందండి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 74.84% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.16% ఉంది. అండ్ నెక్స్ట్ దౌలత్ ఆల్గోటెక్ లిమిటెడ్. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3090 క్రోర్స్ ఉంటే ఆర్ఓసిఈ అబౌవ్ 15% ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ అబౌవ్ 10% ఉంది అండ్ డెట్ టు ఈక్విటీ అనేది 0.11% ఉంది. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2023 లో 36 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిన ఈ కంపెనీ జూన్ 2024 లో 123 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 13 క్రోర్స్ నుంచి 72 క్రోర్స్ కి నెట్ ప్రాఫిట్ అనేది పెరిగిందనమాట ఇయర్ ఆన్ ఇయర్. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది జూన్ 2024 కి 74.49% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.44% ఉందన్నమాట. అండ్ సండూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,898 క్రోర్స్ ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి అబౌవ్ 15% ఉంది, 15.2% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.4% ఉందన్నమాట. అండ్ డెట్ టు ఈక్విటీ అనేది 0.06 ఉంది. అండ్ జూన్ 2023 లో ఈ కంపెనీ 363 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేస్తే జూన్ 2024 లో 602 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 40 క్రోర్స్ నుంచి 146 క్రోర్స్ కి ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందనమాట. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74.22% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 1.45%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 23.56% ఉందండి. సో ఇవ్వండి ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ సేల్స్ గ్రోత్ అనేది 40%, ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గ్రోత్ అనేది 80% అండ్ లేటెస్ట్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది అబౌవ్ 60% ఉన్న టాప్ 8 స్టాక్స్ అన్నమాట.
అండ్ జీకే వైల్డ్ క్యాప్ విషయానికి వస్తే ఈరోజు 0.68% పెరిగిందండి. టోటల్ గా ఇంకా 14,024 రూపీస్ లాస్ లోనే ఉంది. అండ్ ఈరోజు టాప్ లూజర్స్ లో పటేల్ ఇంజనీరింగ్ ఉందండి. 1.16% డౌన్ అయిందనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే ఎన్ఎండిసి అనేది 4.45%, నవా లిమిటెడ్ 3.93%, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 3.05%, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2.71% పెరగడం జరిగిందండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.